మద్యపానాన్ని మీరు ఎందుకు తిరిగి కొనసాగించారు? ఇప్పటికైనా సరే ప్రజలకు సమాధానం చెప్పండి. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే ఉంది. బడి పక్కన గుడి పక్కన అనే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆయన 2014 నుంచి 19 వరకు 4380 మద్యం దుకాణాలకి అధికారంగా అనుమతిస్తే ఆ మద్యం షాపులతో పాటు పర్మిట్ రూములతో పేరుతో మరొక 4380 అనధికార బార్లను తెరిపించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? అదే సమయంలో 43,000 బెల్ట్ దుకాణాలని ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? ఇవన్నీ దేనికి చేశారు? ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికా? లేకపోతే ప్రజల్ని బాగా తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి మీ సిండికేట్ ఆస్తులు పెంపొందించుకోవడానికి రాజకీయ అధికారాల్ని కైవశం చేసుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు? వీటికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం దుకాణాల్లో ఎంఆర్పి రేటు కన్నా సరే మీరు 10 రూపాయల నుంచి 25 రూపాయలకి అదనంగా అమ్మించారా లేదా? చెప్పండి. అధిక ధరకి విక్రయించిన డబ్బుని కింద నుంచి పైదాకా పంచుకున్నది, దోచుకున్నది మీ నేతలు, మీరు కాదా? ఈ దోపిడీ విధానాన్ని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మీరు కాదా? మీ హయాంలో విచ్చలవిడిగా బ్రాండ్లను మంజూరు చేసింది మీరే. ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టులు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చింది మీరే. కమిషన్లు దండుకుంది మీరే. మద్యం దుకాణాలని మీ వారికి వచ్చేలా చేసుకున్నది మీరే. తర్వాత వాళ్ళందరినీ సిండికేట్ గా ఏర్పాటు చేసి అధిక రేట్లకి అమ్మించింది మీరే. ఇవన్నీ ఒక వ్యవస్థీకృతం చేసింది మీ హయాంలో కదా? చెప్పండి. దీన్ని పెద్ద ఎత్తున ఆదాయ వనరుగా మార్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు, మీరా కాదా? సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు తీసుకోబట్టే ఎల్లో గ్యాంగ్కి బాగా మండింది. వాళ్ళకి మింగుడు పళ్ళ. అరే, ఎన్నాళ్ళు మనం విచ్చలవిడిగా ప్రజలు తాగించాం, ఎక్కువ రేట్లకు అమ్ముకున్నాం, దోపిడీ చేశాం, ఆస్తులు కూడబెట్టాం, అధికారం కైవసం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మనల్ని నియంత్రిస్తే మనం ఎందుకు ఊరుకోవాలనుకున్నారు వాళ్ళందరూ? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం విష ప్రచారం చేశారు, అవాస్తవాలు మాట్లాడారు, అబద్ధాలు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక విధానంతో మద్యం షాపుల్ని తగ్గించారు కదా, బెల్ట్ షాపుల్ని తొలగించారు కదా, పర్మిట్ రూముల్ని ఎత్తేశారు కదా. అలాగనే పరిమిత సమయంలోనే మద్యం అమ్మకాలు చేశారు కదా, అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు చేశారు. ఈ చెల్లింపుల విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు మద్యం పాలసీలో తీసుకోబట్టే మద్యం వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్న వారికి కంట్లో నలుసుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ అక్రమ సంపాదనకి, రాజకీయ ఆదాయ వనరులు పోవడంతో చంద్రబాబు గారికి, ఆయన మనుషులకి, తెలుగుదేశం పార్టీకి
కడుపు మంట పెరిగింది. వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో కూరుకుపోయి, పాతుకుపోయి, తద్వారా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ నాయకులకి, ఈ మాఫియాకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కంటగింపుగా మారాయి.